అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా గమనిస్తే, నాకు 'అబ్బాయి' గారి సినిమాలో నూతన్ ప్రసాద్‌ని పిచ్చోడుగా క్రియేట్ చేసి ఒక చీకటి గదిలో బంధించేస్తారు. ఈయన్ని చూస్తే నాకదే అనిపిస్తుంది. ఆల్రెడీ ఈయన మీద కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ చేసినారు. ఆయన ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. లండన్‌కి పోయి మందులు తెచ్చుకుంటాడు. శాడిజంగా ఉంటాడు. ఎప్పుడు ఆ పబ్‌జీ గేమ్ ఆడుకుంటాడు. చాలా చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తారు. అవి నేను వాస్తవాలనైతే నమ్మను గానీ, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో కొంతమంది ఆయన మీద కుట్ర పన్ని, ఆయన్ని ఒక పిచ్చోడుగా క్రియేట్ చేసి జనం దృష్టిలో 4 గోడల మధ్య బంధించాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నాకెందుకు అనుమానం వస్తుందంటే, ఒక్కొక్క అంశం గురించి మీకు వివరంగా చెప్తాను. మీకు కూడా ఖచ్చితంగా అనుమానం వస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకంటే ముందు నేను మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి చెక్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ బటన్ కూడా ఉంటుంది. హైప్ కూడా చేయండి. ఇందులో ప్రధానంగా నాకు అనుమానం వచ్చినటువంటి మొదటి విషయం ఏంటంటే, కృష్ణా జిల్లా పర్యటన ఒక 2 రోజుల క్రితం జరిగింది. రైతుల పరామర్శ యాత్ర. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మొహంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ యాత్ర ఆయనకు అసలు ఇష్టం లేదు. ఆయన్ని ఎలా తీసుకెళ్లారంటే, మన గ్రామాల్లో జాతరకి పొట్టేళ్ళని తీసుకెళ్తారు. మెడలో ఒక తాడేసి పక్కన కత్తులతో ఎగరతా ఆ పసుపు పూసి కుంకుమ పెట్టి నానా హంగామా చేస్తా తీసుకెళ్తారు. కొంతమంది గుమ్మడికాయలతో దిష్టి తీసి అన్నీ చేస్తూ ఉంటారు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లేదానికి. సేమ్ నాకు అదే సినిమా రిపీట్ అయిందండి. ఆయన యాత్ర చూస్తుంటే ఈయనేదో బలి చేయడానికి తీసుకెళ్తున్నారా? వాస్తవంగా చెప్పాలంటే తుఫాను వల్ల పెద్దగా నష్టం ఏం జరగలేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆయన కృష్ణా జిల్లాకి పోయి పెడన ఆ మండలంలో తిరుగుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. 14 లక్షలు 11 లక్షల ఎకరాలు సర్వనాశనం అయిపోయినాయి తుఫాను వల్ల. ఈ 16 నెలల్లో 18 తుఫాన్లు వచ్చినాయి. వీటినేటిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. చాలా స్పష్టంగా ఆయన స్క్రిప్ట్ రాసుకొని చదివాడు. కానీ ఇదే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వారం 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమని ట్రోల్ చేశారు? రాని తుఫాన్కి వీళ్ళందరూ షో చేశారు. అసలు తుఫాన్ ఎక్కడుంది, వర్షం ఎక్కడుంది అని వాళ్ళు ట్రోల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అందరినీ. వీళ్ళు ఎందుకు అంత 24 గంటలు కూర్చొని ఏదో షో చేసుకుంటున్నారు? ప్రభుత్వ అధికారులు మొత్తం వాళ్ళ చుట్టూ కూర్చోబెట్టుకొని ఇదేదో పెద్ద ప్లాన్ చేశారు అన్నారు. తీరా ఆ తుఫాన్ అనేది తుస్సుమని ఏదో పాక్షికంగా నష్టం అయితే చేసింది. ఒక 46 మండలాల్లో నష్టం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపించారు. ఆ రైతులకు ఏదో న్యాయం చేస్తారు. అది పక్కన పెడితే ఈ ఎదవులు చేసిన ప్రచారం అంతా ఏంది? చివరాఖరికి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని తిప్పి వెనక్కి పంపిస్తాడు అని వీళ్ళే ట్రోల్ చేశారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక వ్యవసాయ పొలంలో కూర్చొని 25 జిల్లాలకు ఎఫెక్ట్ అయింది ఈ తుఫాను. అత్యంత భయంకరమైన తుఫాను. దాదాపుగా 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏమండి, ఎవరికన్నా మోకాట్లో బుర్రన్నోడైనా కొంచెం ఆలోచించండి. 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే మీడియా గమ్ముకుంటుందా? పోనీ మీడియా, రాష్ట్ర మీడియా గమ్ముకుందనుకోండి, నేషనల్ మీడియా గమ్ముకుంటుందా? కేంద్ర ప్రభుత్వం గమ్ముకుంటుందా? రైతులు గమ్ముకుంటారా? ప్రజలు గమ్ముకుంటారా? ఈరోజు సోషల్ మీడియా యుగం. ఎవడో ఒకడు ఒక ఫోటో తీసో వీడియో తీసో సోషల్ మీడియాలో పెడతాడు కదా, నా పంట నాశనం అయిపోయింది, నేను అన్యాయం అయిపోయాను అని. మహబూబ్ నగర్ జిల్లాలో, తెలంగాణలో ఒక రైతుకు సంబంధించిన 2 గేదెలు కొట్టుకోపోయి పంట నష్టం జరిగితే అతను రోధిస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది ప్రభుత్వం ఆదుకోవాలని. అక్కడ ప్రభుత్వం ఆదుకుందా లేదా అది తర్వాత విషయం. అలాంటిది 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ప్రజలు ప్రశ్నించరా ఏం జరిగింది ఏందని? ఆ రోజు ప్రజలు కూడా మాట్లాడుకుంది ఏంటంటే, చిన్నంత దానికి ఈయన ఇంత పెద్దని చేసేసాడు, మమ్మల్ని అప్రమత్తం చేశాడు, ఇంట్లో నుంచి కూడా బయటికి రానిలేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డేటా ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఎవరో ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టిస్తున్నారు. అత్యధిక వర్షపాతం నమోదైంది నెల్లూరు జిల్లాలో. ఆయన దాని గురించి అస్సలు మాట్లాడిన కూడా మాట్లాడాల. ఏదో శ్రీకాకుళం అంటాడు, కర్నూలు అంటాడు.
ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు 5-10 రోజులుగా ఏమని ప్రచారం చేశారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎద్దేవా చేశారు, అసలు తుఫానే రాలేదు, చంద్రబాబు నాయుడు గారు షో చేశాడు అని చెప్పి సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రచారం చేస్తే మనం అక్కడికి వెళ్ళి సహజంగానే వరి పంట గాలికి పడిపోద్దండి, అది నష్టమే, మనం కాదనలేము. రైతు పాపం చాలా బాధపడతారు, వాళ్ళని ఆదుకోవాలి, అది ప్రభుత్వం చేస్తుంది, చేసింది కూడా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, అన్ని పంట పొలాలు పరిశీలించారు. తుఫాన్ ఆగిన 7 గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి 11 రోజుల తర్వాత వచ్చి ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. అసలు ఆయనకి ఎవరు ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న విశాఖపట్నం డేటా సెంటర్కి సంబంధించి దాదాపుగా 20-30 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రజల్లో ఒక అనుమానాన్ని అయితే కలిగించింది. ఈ డేటా సెంటర్ ఇస్తే పర్యావరణ కాలుష్యమేమో, నీళ్లు తాగేస్తుందేమో, గాలి తాగేస్తుందేమో, విశాఖపట్నంలో బతకలేమేమో, అలాంటి అనుమానాలు అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కల్పించింది. తీరా దూరపోతే తాడేపల్లి కొంపలో కూర్చొని నేనే డేటా సెంటర్ తెచ్చింది, దానివల్ల పర్యావరణ కాలుష్యం ఎందుకు ఉంటుంది, ఇదంతా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు నా కొడుకులు వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాని ఒక రకంగా చెప్పాలంటే బండబూతులు తిట్టాడు. ఆ విషయం కూడా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంది, సొంత చిన్నాయన్నే లేపేసి తెల్లారి నారాసుర రక్త చరిత్ర అనే మాటలు మాట్లాడటం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నానా హంగామా చేయటం, 6 లక్షల కోట్ల అవినీతి చేశాడనో, 10 లక్షల కోట్ల అవినీతి చేశాడనో, పింక్ డైమండ్ ఎత్తుకపోయాడనో, నన్ను కోడికత్తితో పొడిచాడనో, ఇలాంటివి కదా ఆయన. వాస్తవంగా ఆయన రాజకీయం అంతా అబద్ధాల మీదే ఉంటుంది. కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం జరిగితే పాపం సోషల్ మీడియా వాళ్ళు కష్టపడ్డారు, 27 మంది మీద కేసులు కూడా నమోదైనాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే బెల్ట్ షాపుల్లో మద్యం దాగి ఉద్దేశపూర్వకంగా రోడ్డు ఎక్కారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే, దానికి కారణం నారా లోకేష్ గారే, ఈ బెల్ట్ షాపులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఈ బెల్ట్ షాపులు అంతా కమిషన్ తీసుకొని వాళ్ళే నడిపిస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు చాలా కష్టపడ్డారు, 27 మంది మీద కేసు నమోదైంది. చివరాఖరికి శ్యామల గారు కూడా వెళ్ళి వివరణ ఇచ్చుకుంది. దాన్ని గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి, అక్కడ ఉండేటటువంటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేనో, లేకపోతే కర్నూలు ఎమ్మెల్యేనో, లేకపోతే ఆలగడ్డ ఎమ్మెల్యేనో ఉద్దేశపూర్వకంగా బండి తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టారు, ఇది కదా ఆయన చెప్పాల్సింది. ఆ బండి తీసుకొచ్చి రోడ్డు మీద అఖిలప్రియ మేడం గారు ఎవరో ఒకరు ఆ రోడ్డుకి అడ్డంగా పెట్టారు, దానివల్లే ప్రమాదం జరిగింది, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఎందుకని, ఆ పార్టీ సిద్ధాంతం అలా ఉంటుంది కాబట్టి, సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా. 27 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసు పడ్డా కానీ ఆయన నోరు తెరిచి ఆ సంఘటన గురించి మాట్లాడట్లేదంటే ఆయన ఏదన్నా బ్లాక్మెయిల్కి గురి అవుతున్నాడా, లేకపోతే ఆయన ఏమన్నా తప్పుదారి పట్టిస్తున్నారా? చాలా చాలా అనుమానాలు వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. మీరు ప్రతి విషయం మీద చూడండి, దేని మీద ఆయన స్పందించే విధానం, గ్రౌండ్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళ నాయకులు మాట్లాడే విధానం ఎంటైర్ డిఫరెంట్గా ఉంది. మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక గుడి, ప్రైవేటు గుడిలో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఒక 9 మంది చనిపోయారు. వెంటనే ఆ సిద్రి అప్పలరాజు ఎవరో ఆయన పరిగెత్తుకుంటే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి సిపిఆర్ చేసి, కాశీబుగ్గ ఆశ్రమంలో ఆయన సిపిఆర్ చేసి, ఇదంతా ప్రభుత్వం చేసినటువంటి కుట్ర, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు, ప్రతి నెల 25,000 మంది భక్తులు వస్తారు ఇక్కడికి, ప్రతిరోజు 25,000 మంది భక్తులు వస్తారు, ఇంతమంది చనిపోతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది అని చెప్పి కాశీబుగ్గకి క్షణాల్లో వెళ్ళిపోయి పార్టీని ఎక్కడో జాకీలు పెట్టి లేపాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కనీసం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సాహసం కూడా చేయలేకపోతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే అట్టాటి కదా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవాల్సింది. సహజ సిద్ధంగా మనకు వచ్చినటువంటి లక్షణం అదే కదా, అబద్ధాలని జనాల్లోకి ఎలా తీసుకుపోవాలి, ఎలా చెప్తే జనాలు నమ్ముతారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్తే
అది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా బాబాయ్ మర్డర్కి సంబంధించి అయితేమి, కోడికెత్తి అయితేమి, గులకరాయి అయితేమి, అమరావతి గురించి అయితేమి, ఏ విషయం గురించి మాట్లాడినా అబద్ధం అనేది అతికినట్టు చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండేటటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కష్టపడి అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్తుంటే వాళ్ళ పురుగు తీస్తున్నాడంటే, నాకు తెలిసి ఈయనేదో అంటే వీళ్ళ కార్యకర్తల ద్వారానే ఒక పిచ్చోడుగా క్రియేట్ చేసి ఈ నాయకుడు మాకొద్దు, మాకు ఫలానా నాయకుడు అయితే కరెక్ట్గా ఉంటాడని చెప్పి వీళ్ళ ద్వారానే డిమాండ్ తీసుకొచ్చి ఏదో చెయ్యాలా అన్న అనుమానం అయితే నాకు ఒక అభిప్రాయానికి అయితే వస్తున్నాను. మీకు కూడా అలాంటి అనుమానం కలిగినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.